ఎలా వాడుకోవాలి అని ఫస్ట్ చూసినట్టయితే ఇది ఎక్సిలేటరు, ఇది బ్రేకు, ఇది ఎడమకాల కింద ఉన్నది క్లచ్. సో ఈ క్లచ్ని మనం కంప్లీట్గా లెఫ్ట్ లెగ్ తోటి ఇలా పుష్ చేస్తాము. ఎక్సిలేటరు, బ్రేకు ఈ రెండింటిని కుడికాలు వాడుతుంది కాబట్టి మనము ఈ రెండింటికి మధ్యలో కాలు పెట్టుకోవాలి. మనం ఇలా అంటే ఎక్సిలేటర్ మీద లైట్గా కొంచెం ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. అప్పుడు బ్రేక్ మీదకి స్ట్రేట్గా వచ్చేస్తుంది మన కాలు. సో మనం ఇలా వాడడం అనేది కరెక్ట్ పద్ధతి. చాలా మనకి ఏంటంటే ఎక్సిలేటర్ మీద స్ట్రేట్ పెట్టుకొని ఇలా లేపి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇలా ప్రెస్ చేయకూడదు. అప్పుడు మన కాలు యొక్క లెగ్ యొక్క పూర్తి వెయిట్ అంతా ఈ పెడల్స్ మీద పడిపోయి సడన్ బ్రేక్ కానీ సడన్ రేస్ కానీ అవుతుంది. సో దిస్ ఈజ్ కరెక్ట్. ఇలా పెట్టుకోవడమే కరెక్ట్ అనమాట. ఎక్సిలేటరు తర్వాత బ్రేక్ మీదకి వచ్చేసాలి. బ్రేక్ వేసే ముందు మనం ఎప్పుడు కానీ క్లచ్ నొక్కి బ్రేక్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ గేర్ వేసేసాను, మూవ్ చేస్తున్నాను. ఓకే, వెహికల్ వెళ్ళిపోతుంది. సో కంప్లీట్గా నేను క్లచ్ రిలీజ్ చేసేసాను, ఎక్సిలేటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆపాలనుకుంటున్నాను. ఆపాలనుకున్నప్పుడు ఏం చేయాలి? క్లచ్ ప్రెస్ చేసేసి బ్రేక్ వేసుకోవాలి. చూడండి, నేను ఏ మీద నుంచి బి మీదకి ఈజీగా షిఫ్ట్ చేసుకుంటున్నాను లెగ్స్ అనేది. సో అట్లాగే క్లచ్ కూడా మనం ఇక్కడ హీల్స్ లేపకూడదు, హీల్స్ అనేది లేపకూడదు. హీల్స్ కింద మడిమే మ్యాట్కు టచ్ చేసి మెల్లిగా ఫింగర్స్ దగ్గర టచ్ చేసుకోవాలి మనం క్లచ్ని. సో ఫింగర్స్ కొంచెం కొద్దిగా రిలీజ్ చేస్తూ ఉంటుంటే కార్ అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం మూవ్ అవుతున్నాం చూడండి.